మనం ఏదో హడావిడి హరీబరీలో బయటికి వెళ్ళిపోతాం. ఆల్ ఆఫ్ సడన్ మన వెహికల్లో డీజిల్ అయిపోయిందే అనుకో, మన సిచ్యువేషన్ ఏంటి? అది ఇన్ కేస్ నైట్ టైం అయితే, పోనీ అది లేడీస్ డ్రైవింగ్ చేస్తున్నారంటే అసలు ఆలోచించుకోవడానికి చాలా భయం వేస్తుంది కదా. సో ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ టిక్, అండ్ దాంతోపాటు ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అని నేను ఎందుకు చెప్తున్నా కాబట్టి ఇవాళ నాకు కూడా యూజ్ అయింది అది. సో ఒక యాప్ ఉంది అనమాట. సో యాప్లో మనం కనుక వాళ్ళకి కాల్ చేసి ఇంటిమేషన్ చేసి మన లొకేషన్ వాళ్ళకి షేర్ చేస్తే డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ నియర్ బై ఉండే అవకాశంతో విత్ ఇన్ ఒక 45 minutes to 1 hour లోపు మనకి డీజిల్ ఆయిల్ పెట్రోల్ తెచ్చిస్తుంటారండి. సో అసలు ఆ యాప్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో మా వెహికల్ కూడా ఇవాళ ఆగిపోయింది. సో వాళ్ళ కోసం 45 minutes నుంచి మేము వెయిట్ చేస్తే ఇగో ఇట్లా వెహికల్ దగ్గరికే డీజిల్ తెచ్చిచ్చారు. సో అది ఫిల్ చేసే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ భయ్యా. हाय, बोलिए। आपका नाम क्या है? अनिल। सो यही एनी टाइम डीजल आपका ऐप का नाम? हाँ, एनी टाइम डीजल। ओके, कब शुरू करे थे आप ये? मतलब कब शुरू करे वेबसाइट? मेरे को नहीं मालूम। नहीं पता. सो आप सर्विस देते हैं? हाँ, ओके. सो आज कितना सर्विस दिए थे इधर? अब 4-5 दे दी। 4-5 दे दिए. कितने टाइम में आते हैं आप लोग? ज़्यादा टाइम 1 घंटा, हम्म, 1 घंटा लग जाएगा। 1 घंटा लग जाएगा. दूरी का हिसाब से। డన్. సో ఆయన కొత్తగా జాయిన్ అయ్యిండు. సో ఇంకొకరితో అన్న నమస్తే. సో మీ యాప్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఏంటి అసలు మీ యాప్ స్పెషాలిటీ ఏంటి అసలు? ఈ ఎనీ టైం డీజిల్ అని చెప్పి మేము డీజిల్ డోర్ స్టెప్ డెలివరీ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ లో కానీ కార్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఇట్లా నెట్ రోడ్ మీద ఆగిపోతే ఒక వెహికల్ ఆగిపోవడం వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. సో అప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ లో మాకు కనుక కాల్ చేసి విత్ ఇన్ నియర్ బై ఉన్న మా వెహికల్స్ని కానీ లేకపోతే ఒక సపరేట్గా జెరీ క్యాన్స్ అని చెప్పి అట్లా ఒక ఆటో కానీ వెహికల్స్ 2 వీలర్ ఉంటుంది, 4 వీలర్ ఉంటుంది, 3 వీలర్ ఉంటుంది. మాకు 3 వీలర్తో కూడా సర్వీస్ చేయడం మాకు తొందరగా ఇచ్చేయడం జరుగుతుంది. 30 to 40 minutes డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు ఇది? ఇది నియర్లీ 3 years బ్యాక్ నుంచి 3 years బ్యాక్ నుంచి ఉంది. హైదరాబాద్ లోనే టాప్ బెస్ట్ డీజిల్ డోర్ డెలివరీ మాది. అవునా? ఏంటి మీ యాప్ పేరు ఏంటి? ఎనీ టైం డీజిల్. ఎనీ టైం డీజిల్. సో ఎనీ టైం డీజిల్ లో ఎట్లా బుక్ చేసుకోవాలి? ఎనీ టైం డీజిల్ అనేది యాప్ ఉంటుంది అనమాట. యాప్ ఓపెన్ చేసి బుక్ చేసుకుంటే దానిలో కూపన్స్ కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక బుక్ చేసినట్టయితే కూపన్స్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది, బంక్ ప్రైస్ వస్తుంది, డెలివరీ ఛార్జెస్ ఏం పడవు, కొన్ని కూపన్స్ ఇంకా తక్కువ కూడా వస్తాయి అనమాట. ఓకే. సో మాకు వీక్లింగ్ బట్టి ఏమైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే వీక్లింగ్ బట్టి మాకు ఫెస్టివల్స్ దాన్ని బట్టి మీకు కూపన్స్ దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఎప్పుడైనా మీ కార్ ఆగిపోయిందా? కార్ ఆగిపోవడం కాదు, బేసిక్గా ఏంటంటే అందరి జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఉంది, అన్ని డెలివరీ ఉంది, కానీ డీజిల్ డెలివరీ అనేది చాలా రేర్ అనమాట, చాలా తక్కువ. చాలా కంపెనీలు ఉన్నా కానీ అది తొందరగా ఫాస్ట్గా డెలివరీ ఇవ్వలేదు అనమాట. సో మాది ఇంకా క్విక్గా చేయాలి, అందరికన్నా బాగా అనేది మా కాన్సెప్ట్ ఫస్ట్. సో ఎలా ఉన్నారు కస్టమర్స్? ఫైన్ అంతా బాగున్నారు. సో అంటే ఈ డిస్టెన్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు? మాకు లొకేషన్ బట్టి మాకు బంక్స్ ఉంటాయి, నియర్ బై బంక్స్. మార్నింగ్ టెర్మినల్లో లోడ్ అవుతాయి అనమాట వెహికల్స్ అన్ని. మాకు మొత్తం ఒక 4-5 to 6 వెహికల్స్, 4-5 to 6 వెహికల్స్ టెర్మినల్ లోడ్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్. అక్కడ నుంచి డిస్పాచ్ అయిపోతాయి హైదరాబాద్ కి హబ్ 1, హబ్ 2 అని చెప్పేసి. హబ్ 1 వచ్చేసరికి నానక్రమగూడ, గచ్చిబౌలి, ఫైనల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగ్ అటువైపు ఉంటాయి. ఒక వెహికల్ చిన్న వెహికల్ వచ్చేసరికి కుకట్పల్లి, మాదాపూర్ అని ఇప్పుడు జూబిలీ, బంజారా హిల్స్ అటు సైడ్ ఉంటాయి. సికింద్రాబాద్ వైపు కొన్ని ఉంటాయి, చర్లపల్లి వైపు కొన్ని ఉంటాయి. అంటే హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం 4 కార్నర్స్ లో పెట్టారు. 4 కార్నర్స్ లో కార్నర్ కి వచ్చి 3 వెహికల్స్ అయినా ఉండేలా చూసుకుంటాం. ఓకే. నియర్ బై. సో వాళ్ళు ఇన్ కేస్ యాప్ బుక్ చేసిన వెంటనే మన వరకు ఇన్ఫో ఎట్లా వెళ్తుంది? మాకు యాప్ లో బుక్ చేయగానే మాకు ఇంటిమేషన్ ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది, దాని నుంచి ఇన్ఫార్మ్ చేసేస్తారు అనమాట. యాప్ కి సెపరేట్ ఉంటారు, ఆపరేషన్ టీమ్ సెపరేట్ ఉంటారు. దాన్ని ఇన్ఫార్మ్ చేయగానే లొకేషన్ ట్రాక్ చేసుకుని నియర్ బై వెహికల్స్ చూస్తూ ఉంటుంది. మీరు లొకేషన్ పెట్టారనుకోండి, ఇక్కడ గూగుల్ మ్యాప్ లో ఓపెన్ అవుతుంది, మాకు యాప్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. యాప్లో ఓపెన్ చేయగానే మీ చుట్టూ ఉన్న వెహికల్స్ మాకు సింబల్స్ కనపడిపోతాయి, ట్రక్ సింబల్స్. ఓకే. వాళ్ళని ట్రాక్ చేసుకుని మేము డైరెక్ట్గా డెలివరీ ఇచ్చేస్తాం. సో ఈ యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎట్లా ఉండే రెస్పాన్స్? ఫస్ట్లో అంటే ఏదైనా స్టార్టింగ్ ఎలా ఉంటుందండి, కొంచెం ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు టాప్లో మేమే ఉన్నామన్నమాట హైదరాబాద్లో. ఓకే. సో ఇప్పుడు కస్టమర్స్ ఎట్లా ఉంది సర్వీస్? అంతా ఏమంటారు కస్టమర్స్? అంతా మీరు కావాలంటే మీరు గూగుల్ దాంట్లో కానీ యాప్ చూసి కింద కామెంట్ చేస్తే అర్థమైపోతుంది. మా గురించి మేము చెప్పుకోవడం కన్నా కింద చేస్తే అర్థమైపోతుంది. సో 3 years ఆఫ్ సర్వీస్. స్టార్టింగ్ ఎంతమంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ అయ్యి 6 monthsకి జాయిన్ అయ్యాను. స్టార్టింగ్కి చాలా తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు నియర్లీ ఒక 50 to 60 members స్టాఫే ఉన్నారు.
ఓకే. సో ఎమర్జెన్సీ టైంలో డీజిల్ ఒకటేనా, పెట్రోల్ కూడానా? నో, పెట్రోల్ సర్వీస్ ఓన్లీ డీజిల్. ఓన్లీ డీజిల్ సర్వీస్. ఓకే డన్. సో డీజిల్ సర్వీస్ ఇవ్వడం కూడా ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో చాలా అంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో అట్లాంటిది ఏదైనా ఫేస్ చేశారా? అంటే ఓ నైట్ టైమ్స్ ఉండొచ్చు. యా, నైట్ టైం 24/7 ఇది అవైలబుల్. నైట్ టైం మాకు ఒకసారి కొత్త మస్ట్ వచ్చాడు, గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర ఆగిపోయింది వెహికల్. నియర్లీ 2 hours నుంచి అటు ఇటు తిరుగుతున్నారు, బట్ కాలేదు. ఇప్పుడు మా యాప్ చూసారు, అప్పుడప్పుడు వచ్చి చాలా థ్యాంక్ఫుల్ కూడా చెప్పారు అనమాట. నైట్ మిడ్ నైట్ 2 o'clock ఎవరు డెలివరీ ప్రొవైడ్ చేయాలి. అది నైట్ ఉంటారు, నైట్ ఒక 6 డ్రైవర్స్ ఉంటారు, మార్నింగ్ ఉంటారు డ్రైవర్స్, అందరు ఉంటారు అరౌండ్ ద క్లాక్. అరౌండ్. సో అరౌండ్ ద క్లాక్ ఈ సర్వీసెస్ ఇస్తున్నారు. యా సర్. సో మరి రేట్స్ ఎలా ఉంటాయి? రేటింగ్ అంటున్నారా మీరు? కాస్టింగ్ ఎలా ఉంటుంది? యా, బంక్ ప్రైసే ఉంటుంది. అంతే, బంక్ ప్రైస్. బిలో 500 డౌన్ చేసుకుంటే డెలివరీ ఛార్జెస్ దగ్గర ఉంటాయి కనుక అవి కూడా ఏమి ఉండవు. బట్ కొంచెం దూరంగా ఉండి కొంచెం ప్రొవైడ్ చేస్తేనే డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అంటే మీకు దీనివల్ల ప్రాఫిట్ ఏం లేదు, ఓన్లీ డెలివరీ ఛార్జెస్ డెలివరీ మాత్రం. ఛార్జెస్ మాది పబ్లిసిటీ అవ్వాలి. ఫస్ట్ థింగ్ పబ్లిసిటీ అవ్వాలంటే దాంతో పాటు ఇంకో నలుగురు కూడా డెలివరీ చేసేస్తాం కదా, దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓహో. సో అందుకని ఇంకా మోర్ ఓవర్ ఎక్సెస్ కాస్ట్ ఏం లేదు, ఏం లేదు. ఓన్లీ డెలివరీ అంటే ఈ ఫీస్ 20 మాత్రమే. లీటర్స్ కానీ 40 లీటర్స్ 100 లీటర్స్ బిలో 300 లోపల అయితే కనుక డెలివరీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు చేసుకోవాలి కదా. సో సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటారు, అందుకని అసలు ఏం తీసుకోరు. అంతే. డన్. సో ఒక్కసారి మళ్ళీ మీ యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీ నోట్ తోటి చెప్పేసండి. అండ్ ఇన్స్టా వెబ్ పేజ్ ఏమైనా ఉన్నాయా? ఎనీ టైమ్ డీజిల్ యాప్ పేరు వచ్చేసరికి ఇది గూగుల్ ప్లే స్టోర్ లో అండ్ యాపిల్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐ స్టోర్ లో ఉంటుంది, గూగుల్ స్టోర్ లో ఉంటుంది, రెండిట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డన్. సో ఇదనమాట నేను ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను కూడా ఆల్ ఆఫ్ సడన్ ట్రాఫిక్లో స్టక్ అయిపోయా. సో మాకు కూడా ఏ ఆప్షన్ దొరకకపోయేసరికి వీళ్ళ యాప్లో అనేది బుక్ చేసుకోవడం వల్ల మాకు కూడా డీజిల్ వచ్చింది. సో ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మెయిన్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అండ్ నైట్ టైమ్స్ చాలా మంది స్టక్ అయిపోతుంటారు, ఎవరిని హెల్ప్ అడగాలో తెలియదు. అండ్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న, సిటీ ఆఫ్ మిడ్ ఉన్న మన రిలేటివ్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఎవరు ఉండని పరిస్థితి. సో అట్లాంటి టైంలో ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇదనమాట ఈ వీడియో.